హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా చౌదరి. ఇవాళ వీడియోలో డాడీ స్టైల్లో పాలక్ పన్నీర్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. సో ముందుగా అయితే పాలకుని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి. దాంతోపాటు గ్రీన్ చిల్లీస్ కూడా అయితే బాయిల్ చేసుకోవాలి. మీరు ఏ స్పైస్ లెవెల్లో అయితే తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. ఆకు బాయిల్ అయిందని ఇలా వాటర్ బురుగు వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఒక 5 to 7 minutes అయితే సరిపోతుంది. ఇలా బురుగు వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసి ఆకుని పక్కకు తీసి పెట్టుకొని దాన్ని అయితే చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉడకబెట్టిన వాటర్ని కూడా మనమైతే ఏం వేస్ట్ చేయము. ఆ తర్వాత కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి వేయించుకొని దాంతోనే జింజర్ గార్లిక్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ని కూడా వేపుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని కాస్త మగ్గనివ్వండి. మేమైతే కర్రీ థిక్ కన్సిస్టెన్సీ కోసము టమోటాని అయితే పేస్ట్లా వేసుకుంటున్నాము. సో ఈ ప్రాసెస్ అంతా కాస్త ఉడికేలోపు పన్నీర్ని అయితే ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మరి పెద్దవైనా టేస్ట్ ఉండదు, మరి చిన్నవైనా కర్రీలో అయితే అవి కరిగిపోతాయి. సో కాబట్టి మీడియం సైజులోకి అయితే కట్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత తగినంత కారం, అలాగే ఓ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఓసారి కలుపుకొని కాస్త ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ అయితే వేసుకొని కలుపుకోవాలి. సో ఆ పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత కలర్ ఇలా చేంజ్ అయ్యి బాగా బుడగలు వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 15 minutes అలా ఉడకబెడితే పన్నీర్ కూడా నీట్గా అయితే కుక్ అయిపోతుంది. పన్నీర్ ఉడికిన తర్వాత లాస్ట్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.